కేవలం 101 రూపాయలకి ఈ బుక్ మీకు దొరుకుతుంది. దీనివల్ల నాకేంది లాభం అంటే, నువ్వు స్టూడెంట్ అయి ఉంటే నీ చదువుకోవడంలో ఇది 100% స్మార్ట్ వేస్ ని చూపిస్తుంది. ఈ బుక్ లో సైకలాజికల్ స్టడీ ట్రిక్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన 2-3 ట్రిక్స్ ని యూజ్ చేయండి. నీ వచ్చే ఎగ్జామ్స్ కి నువ్వు పెద్దగా స్ట్రెస్ తీసుకోకుండా ఈజీగా క్రాక్ చేస్తావు. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆకాశం పట్టించుకోదు, ఈ భూమి కూడా పట్టించుకోదు, నీ పక్కనున్న చెట్టు కూడా పట్టించుకోదు, ఈవెన్ మనుషులు కూడా చాలా సార్లు నిన్ను పట్టించుకోరు. నువ్వు ఎంత బాధలో ఉన్నా, నువ్వు ఏ సిచ్యువేషన్ లో నీ లైఫ్ ని గడుపుతున్నా. ఇది అన్ని వీడియోస్ లాగా కామన్ ఉండే వీడియో కాదు, నేను ముందుగానే చెప్తున్నాను. మెంటాలిటీ కోసం అయితే ఇది బెస్ట్ ఎవర్ వీడియో. మీరు ఎప్పుడైనా చూసారా, ఆకాశంలో పక్షి ఎగురుతుంటుంది. కొన్ని పక్షులు ఫ్రీగా ఎగురుతాయి, వాటి వింగ్స్ స్టేబుల్ గా ఉంటాయి, మూవ్మెంట్ ఎఫర్ట్లెస్ గా ఉంటుంది. కొన్ని స్ట్రగుల్ అవుతాయి, ఎందుకంటే మనం ఎగిరేసిన పతంగుల దారం తోటి అవి చిక్కుకొని ఉంటాయి. కొన్నిటికి దెబ్బలు తాకుంటాయి. కొన్ని పక్షులకైతే సగం రెక్క కూడా ఉండదు, కానీ అవి ఇంకా ఎగరనీకే ప్రయత్నిస్తాయి. పర్ఫెక్ట్లీ ఏం ఎగరకపోవచ్చు, కానీ అవి 100% ఎఫర్ట్ పెట్టి ఎగరాలనుకుంటాయి. గల్లీలలో కూడా నడుస్తున్నప్పుడు నువ్వు నోటీస్ చేస్తావు, గల్లీ కుక్కలు ఉంటాయి కదా, కొన్ని వాటికి కాళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొన్నిటికి కంటి చూపు కూడా ఉండదు. స్టార్టింగ్ లో వాటికి దెబ్బ తగిలినప్పుడు చాలా అరుస్తాయి, తర్వాత అది వేసే ప్రతి అడుగులో నొప్పి ఉన్నా గానీ బయటికి చూపియదు, కానీ ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది ఆహారం కోసం. ఆ దెబ్బ హీల్ కూడా కాదు, అది కంప్లైంట్ కూడా చేయలేదు, జాలితోటి భయంతోటి ఒక దగ్గర పడుకొని కూడా ఉండదు, కానీ లేచి వెళ్తూనే ఉంటుంది. ఒకసారి ఆగండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రియేచర్స్ స్ట్రాంగ్ ఉన్నాయని కాదు, క్వశ్చన్ చాలా డీపర్ గా ఉంటుంది. బిహేవియర్ ని అసలు ఏది నడిపిస్తుంది, బాడీ డ్యామేజ్ అయి ఉన్నాక కూడా, నొప్పి ఉన్నాక కూడా మూమెంటం ఎలా వస్తుంది? ఎందుకంటే మనుషులలో పెయిన్ అనేది యాక్షన్ ని స్టాప్ చేసేది. డిస్కంఫర్ట్ వచ్చిందంటే ఎక్స్క్యూజ్ ఉన్నట్టే. ఎమోషనల్ డిస్ట్రెస్ ఒక పారాలసిస్ లాగా, కానీ నేచర్ లో పెయిన్ ఇంకా యాక్షన్ కో ఎగ్జిస్ట్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సైకాలజీ ఆఫ్ మెంటాలిటీ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. మెంటాలిటీ అంటే మోటివేషన్ కాదు, అదొక ఎమోషన్ కూడా కాదు. మెంటాలిటీ అనేది మన లోపటనే ఎప్పటి నుంచో ఉంటుంది, మన ప్రపంచంలో నేచర్ లాగానే. ఈ పెయిన్ మిమ్మల్ని స్టాప్ చేస్తుందా అనే క్వశ్చన్ మీకు వస్తే అది డిపెండెంట్ గా ఉంటుంది. కొన్ని ఆర్గానిజమ్స్ ఈ ప్రపంచంలో సఫరింగ్ ఉన్నా గానీ వాటి పై నుంచి వెళ్ళిపోతాయి, కానీ మనుషులు ఆగుతారు. మాక్సిమం అందరి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ చాలా మంది మనుషులు పెయిన్ వస్తే ఆగుతారు. ఈ ఆకాశం ఎవరికి రివార్డ్ ఇవ్వదు ఎగిరినందుకు. అలానే గల్లీలో మనుషులు కూడా ఏ కుక్కకి ప్రైజ్ చేస్తూ ఉండరు, కానీ స్టిల్ ఎవరు చూసినా చూడకుండా వాటి పనిని అవి చేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో రెసిలియన్స్ గురించి చెప్తాను, మీనింగ్ ఏంది చెప్తాను, మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటిది, సైకలాజికల్ టర్మ్స్ కూడా ఉంటాయి. కానీ దానికంటే ముందు ఇది అర్థం చేసుకోండి, పెయిన్ అనేది యాక్షన్ కి ఆపోజిట్ కాదు. కొన్నిసార్లు అదొక కండిషన్. యాక్షన్ ఎక్కడైతే పుట్టుకొస్తుందో అది పెయిన్ వల్లనే. మొదటి చాప్టర్ ఇప్పుడు మన ముందు స్టోరీలో రెసిలియన్స్ అంటే ఏంటిది, అది బయోలాజికల్, దాని నిజమైన మీనింగ్ ఒక కెపాసిటీ. డిఫికల్టీస్ వచ్చినప్పుడు క్విక్ గా రికవర్ అవడం, ఛాలెంజెస్ ని ఈజీగా ఫాస్ట్ గా అడాప్ట్ చేయడం. రెసిలియన్స్ అనేది పాజిటివ్ గా ఉండటం కాదు, నేను స్ట్రాంగ్ గా ఉన్నా అని చెప్పుకోవడం కూడా కాదు, పెయిన్ ని ఇగ్నోర్ చేయడం కూడా కాదు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన బాడీ మన బ్రెయిన్ అడ్జస్ట్ అవుతుంది. ఏదైనా డిఫికల్ట్ విషయం జరుగుతూనే ఉంటే అది అర్థం చేసుకుంటుంది. ఒకసారి దీని గురించి ఆలోచించండి. నువ్వు ఫస్ట్ టైం వేడిగా ఉన్న వస్తువుని ముట్టుకున్నావు, అది చాలా మండుతుంది నీ ఫింగర్స్ కి, కానీ నువ్వు ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తున్నావు స్లోగా వార్మ్ వాటర్ ని పట్టుకోవడం అయినా, అప్పుడు స్కిన్ అడ్జస్ట్ అవుతుంది, అది పానిక్ అవ్వదు. మన ఫస్ట్ లో పెయిన్ తెలియగానే రియాక్ట్ అయినట్టు ఉండదు, మన బ్రెయిన్ సేమ్ వేలో పనిచేస్తుంది. మన బ్రెయిన్ లో కొన్ని బిలియన్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి, టైనీవి, వాటిని న్యూరాన్స్ అంటాం. నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ ని ఫేస్ చేస్తావో, భయం అయినా, ఒక ఫెయిల్యూర్ అయినా, ఒక పెయిన్ అయినా, కొన్ని న్యూరాన్స్ యాక్టివ్ అయిపోతాయి. మళ్ళీ జరుగుతుంటే ఆ న్యూరాన్స్ చాలా గట్టిగా కనెక్ట్ అయిపోతాయి. ఒక సైకాలజిస్ట్, అతని పేరు డొనాల్డ్ హెబ్, దీన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. ఏవైతే న్యూరాన్స్ ఫైర్ అవుతాయో అవి వైర్ అవుతాయి. దాని అర్థం నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ ఒక విషయం మీద తీసుకుంటే అంత ఎక్కువ నీ బ్రెయిన్ దానికి యూజ్ అయిపోయి ఉంటుంది. ఒక బర్డ్ దాని వింగ్ ని సగం కోల్పోయి ఉందంటే అది ఇంకా కూడా ఫ్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదేం ఆలోచిస్తలేదు, అది నమ్ముతుంది నేను చేయగలుగుతానని. అప్పుడు దాని న్యూరాన్ సిస్టమ్స్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. దాని బాడీ కొత్త లెర్నింగ్ బ్యాలెన్స్ ని నేర్చుకుంటుంది. ఒక పిల్లోడు నడక నేర్చుకునేటప్పుడు పడిపోతాడు, ఫస్ట్ ఏడుస్తాడు, తర్వాత ఎక్కువసార్లు పడతాడు, కానీ పడ్డ ప్రతిసారి ఫాస్ట్ గా లేవనీకి ట్రై చేస్తారు. అప్పుడు బ్రెయిన్ ఆ భయాన్ని కొంచెం తగ్గిస్తుంది, బాడీ కూడా
కంట్రోల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. రిపీటెడ్ స్ట్రగుల్ టాలరెన్స్ ని బిల్డ్ చేస్తుంది. అందుకనే రెసిలియన్స్ అనేది మ్యాజిక్ కాదు, అదొక ట్రైనింగ్. ఒకవేళ మన బ్రెయిన్ కంట్రోల్డ్ డిఫికల్టీని ఫేస్ చేసిందంటే అది స్ట్రాంగర్ గా మారుతుందని. అలానే మన బ్రెయిన్ డిఫికల్ట్ టైం ని అవాయిడ్ చేసిందంటే అది సెన్సిటివ్ అవుతున్నట్టు. న్యూరాన్ సిస్టమ్స్ డిసైడ్ అవ్వవు ఎమోషన్స్ మీద, అది అడాప్ట్ అయ్యేది రిపిటేషన్ మీదనే. ఇక ఆ అడాప్షన్ అయ్యేదాన్నే మనం మెంటల్ స్ట్రెంత్ అంటాం. ఇప్పుడు ఇంకొకటి 2వ చాప్టర్, మీనింగ్ వర్సెస్ పెయిన్, ద లోగోథెరపీ ప్రిన్సిపల్. ఒక పెయిన్ దానంతట అదే మనుషులని బ్రేక్ చేయదు, మనుషులని బ్రేక్ చేసేది ఒక ఫీలింగ్. ఇక్కడ పెయిన్ కి ఒక పర్పసే లేదు. ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, అతని పేరు విక్టర్ ఫ్రాంక్లిన్. అతను సర్వైవ్ అయ్యిండు ఒక వరస్ట్ కాన్సన్ట్రేషన్ క్రాంప్స్ ని. హిస్టరీలోనే చాలా పెయిన్ఫుల్. దాని తర్వాత అతను ఒక బుక్ రాశాడు, దానికి ఇచ్చిన పేరు మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్. అతను అబ్జర్వ్ చేసింది ఒక ఇంపార్టెంట్ విషయం ని. ఎవరైతే ప్రజలు లాంగెస్ట్ సర్వైవ్ అయ్యి ఉంటారో వాళ్ళు ప్రతిసారి స్ట్రాంగెస్ట్ కారు. వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ఇంకా బ్రతుకున్నానంటే ఒక రీజన్ ఉండే ఉంటుందని. కొందరు వాళ్ళ ఫ్యామిలీని చూడాలనుకుంటారు, కొందరు వాళ్ళ వర్క్స్ ని కంప్లీట్ చేయాలనుకుంటారు, మరికొందరు వాళ్ళ సఫరింగ్ కి ఒక మీనింగ్ ఉందని బ్రతికేస్తారు. ఫ్రాంక్లిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ ఐడియాని ఒక థెరపీ తోటి. దానికి పెట్టిన పేరే లోగోథెరపీ. దాని అర్థం హీలింగ్ త్రూ మీనింగ్. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకున్నాం, వినండి. ఇద్దరు పిల్లలు రాత్రి, అది కూడా లేట్ నైట్ చదువుకుంటున్నారు. ఇద్దరు కూడా టైర్డ్ అయి ఉన్నారు, ఇద్దరు కూడా స్లీపీగా ఉన్నారు. ఒకరు ఆలోచించేది ఏంటంటే ఇది యూజ్లెస్, నేను ఎందుకు ఇది చేస్తున్నా అని. ఇంకొక స్టూడెంట్ ఏం ఆలోచిస్తున్నాడు, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, ఇది నా పార్ట్ ఆఫ్ జర్నీ అని. ఇక్కడ పెయిన్ సేమే ఉంది. సెకండ్ స్టూడెంట్ లాంగర్ కి కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే మీనింగ్ చేంజ్ చేస్తుంది. బ్రెయిన్ పెయిన్ ని ఎలా ఇంటరప్ట్ చేస్తుందని. ఎప్పుడైతే పెయిన్ పాయింట్లెస్ గా ఉంటుందో అప్పుడు బ్రెయిన్ దాన్ని ఒక పనిష్మెంట్ లాగా ట్రీట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే పెయిన్ కి ఒక పర్పస్ ఉంటుందో బ్రెయిన్ దాన్ని ట్రీట్ చేసేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. ఈవెన్ ఒక చిన్న పెయిన్ కూడా హెవీగా ఫీల్ అవుతుంది, అది ఎంత యూజ్లెస్ అయినా గానీ. కానీ కొన్నిసార్లు ఎంత పెద్ద పెయిన్ అయినా గానీ మనం బేర్ చేయగలుగుతాం, ఎందుకంటే అది మీనింగ్ఫుల్ గా ఉందని. ఇది ఒక సింపుల్ సైకలాజికల్ ఈక్వేషన్ ని క్రియేట్ చేస్తుంది. యానిమల్స్ కదిలేవి ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ కోసం, అలానే మనుషులు కదిలేది ఒక మీనింగ్ కోసం. ఇక్కడ మెంటాలిటీ షేప్ అయ్యేది నువ్వు దేన్ని డిసైడ్ అవుతున్నావు, నువ్వు థింగ్స్ ని ఎలా చూస్తున్నావు అనే. 3వ చాప్టర్, ద సైలెంట్ వీక్నర్. నేచర్ లో డిస్కంఫర్ట్ అనేది నార్మల్. కోల్డ్ వెదర్, ఆకలి, ఇంజురీ, అన్సర్టనిటీ, ప్రతి ఆర్గానిజం బిల్డ్ అయింది ఒక ఎక్స్పెక్టింగ్ రెసిస్టెన్స్ తోటి. మన నర్వస్ సిస్టమ్ ఎవాల్వ్ అయింది డిఫికల్టీని హ్యాండిల్ చేయని. కానీ మోడర్న్ మనుషులు దాన్ని డిఫరెంట్ గా బ్రతుకుతున్నారు. డిస్కంఫర్ట్ వచ్చిందంటే మనం దాన్ని అవాయిడ్ చేస్తాం, అది ఎంత పెద్ద కాస్ట్ అయినా కానీ దాన్ని అవాయిడ్ చేస్తాం. ఆకలి అయితే ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటాం, బోర్ అయితే ఫోన్ ని స్క్రోల్ చేస్తాం, బాధతో ఉంటే డిస్ట్రాక్షన్ కి వెళ్తాం, టైర్డ్ గా ఉంటే క్విట్ అయిపోతాం. స్లోగా అయినా ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ రేర్ గా ఎక్స్పోజ్ అవుతుందో ఛాలెంజ్ కి అది స్ట్రెస్ అవుతుంది, స్ట్రింక్ అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయని విధంగా అయిపోతుంది. చిన్న క్రిటిసిజం వచ్చినా గానీ అదొక పెద్ద అటాక్ లాగానే. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా గానీ ఇక మొత్తం ఎంపైర్ కొలాప్స్ అయిపోయింది అన్న ఫీల్ లో ఉంటాం. ఇది మనుషులు వీకర్ గా అవుతున్నారని కాదు, మన నర్వస్ సిస్టమ్ అడాప్ట్ అవుతుంది. మనం రిపీటెడ్ గా ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో దానికి. అది ఒకవేళ రిపీటెడ్ గా కంఫర్ట్ ని ఎక్స్పీరియన్స్ చేసిందంటే అది వైర్ అయి ఉండేది కంఫర్ట్ కి మాత్రమే. ఒకవేళ రేర్ గా స్ట్రగుల్ కి ఎక్స్పీరియన్స్ అయిందంటే అది స్ట్రగుల్ కి ఇక సెన్సిటివ్ గా మారిపోతుంది. గుర్తు పెట్టుకొని మనం ఎర్లీగా దేని గురించి డిస్కస్ చేసాం, న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. ఎప్పుడైతే కంఫర్ట్ కాన్స్టాంట్ గా ఉంటుందో అది రివార్డ్ ఇవ్వబడుతుంది. అప్పుడు బ్రెయిన్ డిస్కంఫర్ట్ ని క్విక్ గా ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంది. ఇక ఓవర్ టైం అయ్యే కొద్దీ దీని వల్ల ఫ్రాజైల్ మెంటాలిటీ వస్తుంది. చాలా సున్నితంగా. పర్సన్ ఇంటెలిజెన్స్ కోల్పోవడం వల్ల కాదు, వాళ్ళ ఎబిలిటీ కోల్పోవడం వల్ల కూడా కాదు, కానీ వాళ్ళ ఇంటర్నల్ డ్రైవ్ చేంజ్ అవ్వటం వల్ల. కంఫర్ట్ అనేది ఒక హైయెస్ట్ ప్రియారిటీ లాగా మారుతుంది. ఇక ఎప్పుడైతే కంఫర్ట్ ప్రియారిటీ లాగా మారిందంటే గ్రోత్ అనేది ఒక డేంజర్ జోన్ లాగా మారుతుంది. పేషెన్స్ తగ్గిపోతుంది, పెయిన్ టాలరెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇది డార్క్ పారాడాక్స్ మోడర్న్ లైఫ్ లో. ఎంత ఎన్విరాన్మెంట్ సేఫ్ గా ఉంటుందో అంత వీక్ గా మన స్ట్రెస్ రెస్పాన్స్ అవుతుంది. మన మెంటల్ స్ట్రెంగ్త్ వెంటనే డిసపియర్ అయిపోతుంది, అది కొంచెం కొంచెంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రియాలిటీలో డిఫికల్టీ వస్తుందో అప్పుడు సిస్టమ్, అంటే మన సిస్టమ్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండదు. ఇక్కడనే మెంటాలిటీ టెస్ట్ వస్తుంది. కంఫర్ట్ కాదు, రెసిస్టెన్స్ కూడా కాదు. ఓవరాల్ గా ఏంటంటే కొంచెం కొంచెం అయినా బాడీని స్ట్రగుల్ కి ఎక్స్పోజ్ చేయాలి, బ్రెయిన్ ని డిఫికల్టీకి కూడా ఎక్స్పోజ్ చేయాలి. అలా చేస్తేనే లైఫ్ కొంచెం ముందుకు వెళ్తుంది. స్ట్రగుల్స్ వచ్చినా గానీ యాక్సెప్ట్ చేసుకుంటా మన మెంటాలిటీని స్ట్రాంగ్ చేసుకుంటా. 4వ చాప్టర్, ద స్టోరీ
స్టోరీ యూ టెల్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్క మనిషి 2 రియాలిటీస్ లోపల ఉంటారు. ఒకరు ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఏదైతే యాక్చువల్ గా జరుగుతుందో అక్కడ, ఇంకొక మనిషి ఇంటర్నల్ స్టోరీలో బ్రతుకుతాడు. ఏదైతే మైండ్ చెప్తుందో ఏం జరుగుతుందని దాన్ని నమ్ముతూ. ఇక్కడ సెకండ్ వన్ మోస్ట్ పవర్ఫుల్. ఇద్దరు మనుషులు కూడా సేమ్ ఈవెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక మనిషి జాబ్ ని కోల్పోయి ఆలోచిస్తూ కూర్చుంటాడు, దీని వల్ల నేను యూజ్లెస్ అని. ఇంకొక పర్సన్ జాబ్ ని కోల్పోయి ఆలోచిస్తుంటాడు. ఇది పెయిన్ఫుల్ కానీ ఇది టెంపరరీ. ఇక్కడ ఈవెంట్ సేమే, స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, అవుట్కమ్ వచ్చేది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. సైకాలజీ దీనికి పెట్టిన పేరు కాగ్నిటివ్ ఇంటర్ప్రిటేషన్. బ్రెయిన్ ఈవెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి దీని అర్థం. బ్రెయిన్ డైరెక్ట్ గా రియాలిటీకి రియాక్ట్ అయిపోదు, అది రియాక్ట్ అయ్యేది మీనింగ్, అది రియాలిటీకి అసైన్ అయి ఉండేదాంతే. ఒకవేళ పెయిన్ అవమానంకి అటాచ్ అయి ఉంటే అదొక షేమ్ ని క్రియేట్ చేస్తుంది. అదే పెయిన్ కి ఛాలెంజ్ కి కనెక్ట్ అయి ఉంటే అది ఒక ఎఫర్ట్ ని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ పెయిన్ ఇంజస్టిస్ కి కనెక్ట్ అయి ఉంటే అది కోపం ని క్రియేట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ఇక్కడ ఫాలో అయ్యేది స్టోరీని. అందుకనే మెంటాలిటీ బిల్డ్ అయింది కేవలం సర్కమ్స్టెన్స్ మీదనే కాదు, అది బిల్డ్ అయింది వివరణతోటే బిల్డ్ అయింది. నువ్వు వీక్ గానే ఉన్నావని ప్రతిసారి పిల్లలకి చెప్పావంటే వాళ్ళు పెద్ద పెరిగే కొద్ది కూడా వాళ్ళు నమ్మేది స్ట్రగుల్ అంటే ఫెయిల్యూర్ అనే. కానీ ఒక పిల్లోడికి ఇది డిఫికల్టే కానీ నువ్వు ప్రూవ్ చేసి చూపిస్తావు అనే పాజిటివ్ మాటలు చెప్పావంటే వాళ్ళు నేర్చుకుంటారు డిఫికల్టీ నుంచి ఎలా గ్రో అవ్వాలని. ఓవర్ టైం ఈ రిపీట్ అయిన వివరణలే ఆటోమేటిక్ అవుతాయి. ఆ వాయిస్ ఇంటర్నల్ లో ఉంటుంది. ఇక ఈవెన్చువల్లీ నువ్వు ప్రపంచానికి రెస్పాండ్ అవ్వవు, నువ్వు రెస్పాండ్ అయ్యేది నీ బ్రెయిన్ లో ఉండే స్టోరీకి. ఇది డార్క్ ట్రూత్. చాలా మంది కంట్రోల్ అయింది పెయిన్ వల్ల కాదు, వాళ్ళు కంట్రోల్ అయింది ఒక కథ వల్లనే. అది పెయిన్ కి అటాచ్ అయి ఉన్న కథ. స్టోరీని చేంజ్ అయ్యి మన నర్వస్ సిస్టమ్ ఆ రియాక్షన్ ని ఈజీగా చేంజ్ చేసుకుంటుంది. ఇక ఆ షిఫ్ట్ డిఫరెంట్ మెంటాలిటీకి ప్రారంభం అవుతుంది. సో ఏదేమైనా నువ్వు స్ట్రాంగర్ గా ఉండాలంటే ముందుగా నీ ఇంటర్నల్ గా స్ట్రాంగర్ పెట్టు, దాని తర్వాత నీ ఎక్స్టర్నల్. పెయిన్ అనేది అందరికి ఉంటుంది కానీ నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్.